బ్యాక్ టు న్యూస్. వరంగల్ జిల్లా అశోక్ నగర్లో 1232వ సంవత్సరానికి చెందిన కాకతీయుల నాటి చారిత్రక శివాలయాన్ని అధికారులు నిర్లక్ష్యంగా కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గణపతి దేవుని కాలం నాటి శాసనాలు, విశిష్టమైన శిల్పకళా సంపద కలిగిన ఈ పురాతన ఆలయ మండపాన్ని జేసీబీలతో ధ్వంసం చేయడంపై హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన కట్టడాన్ని నేలమట్టం చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆలయ శిథిలాల వద్దే ధర్మాగ్రహ దీక్షకు దిగి ఆందోళన చేపట్టారు. 8 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గుర్తించకుండా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆలయాన్ని పునర్నిర్మించే వరకు తమ నిరసన కొనసాగుతుందని ఆందోళనకారులు హెచ్చరించారు. వరంగల్లోని అశోక్ నగర్ శివార్లో ఉన్నటువంటి మట్టి కోటలోని పురాతన శివాలయ కూల్చివేతపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇప్పటికే బండి సంజయ్ ఈ విషయంపై సోషల్ మీడియా వేదిక స్పందించారు. వెంటనే ప్రభుత్వం పునర్నిర్మాణం చేయాలి, లేకుంటే ఆందోళనకు సిద్ధమవుతామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. ప్రస్తుతం ఈ శివాలయ ప్రాంతం లోపల స్థానిక బీజేపీ నేతలు, జిల్లాకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి నేతృత్వం లోపల ధర్మాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అసలు ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి, అసలు ఏం ధర్మాగ్రహ దీక్ష ఎందుకు తీసుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నమస్కారం అండి, జై శ్రీరామ్. ఏదైతే నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలం అశోక్ నగరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు మీద ఈనాడు ఇక్కడ స్కూల్ డెవలప్ చేస్తున్నామని చెప్పి అతి పురాతనమైన శివాలయాన్ని సుమారు 700 నుంచి 800 సంవత్సరాల క్రితం గణపతి దేవుడు నిర్మించిన ఈ శివాలయాన్ని మేము ఇక్కడ స్కూల్ నిర్మిస్తామని చెప్పి రాత్రికి రాత్రే కాంట్రాక్టరు ఈ శివాలయాన్ని కూలగొట్టడం జరిగింది. మరి ఏదైతే మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, మేము అడ్డం కాదు అభివృద్ధికి. మీరు ఆలయాల జోలికి వచ్చి మేము అభివృద్ధి చేస్తామంటే మాత్రం దానికి ప్రతి హిందూ పౌరుడు కానీ ప్రతి బీజేపీ కార్యకర్త కానీ దానికి అడ్డం ఉంటాడు, అడ్డం పండుకుంటాడు, ఆ కార్యక్రమాన్ని జరగనీయడు. మీరు ఇక్కడ 10 గుంటల స్థలంలో గుడి ఉంది. మొన్న కలెక్టర్ గారు కానీ శాసనసభ్యులు కానీ ఇక్కడికి వచ్చి ఏం చేసిండ్రు, ఇదట బుషెస్ క్లియర్ చేస్తుంటే ఆ గుడి కూలిపోయిందని చెప్పి వాయిస్ చేయడం జరిగింది. మరి మేము ఈ సందర్భంలో మేము మొన్న చూసినాం 2 రోజులు వీళ్ళు ఏం చర్య తీసుకుంటారు, ఏం కార్యక్రమం వాళ్ళు ఎంచుకుంటారని చెప్పి. వాళ్ళు ఎలాంటి స్పందన కానీ, ఒక సర్క్యులర్ కానీ, ఒక జీవో కానీ ఏం జారీ చేయకుండా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈనాడు ఏదైతే దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు అక్కడ రాముని తిడతారు, ఏదైతే ఇక్కడ శాసనసభ్యులు మాధవరెడ్డి గారు ఆ కాంట్రాక్టర్ కలిసి ఇక్కడ శివాలయాన్ని కూలగొడతారు. మరి వీళ్ళు ఎందుకు ఈ హిందూ సమాజం మీద కానీ, హిందూ కుటుంబాల కానీ, హిందూ దేవాలయాల మీద కానీ ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు, అర్థం కావట్లేదు. ఈనాడు ఒకటే వాళ్ళ కార్యాచరణ ఏం చేస్తారు, ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తారని చూసినాం. మొన్న వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గంలో ఇక్కడ మేము ధర్మాగ్రహ దీక్ష స్టార్ట్ చేసినాం. దీని మెయిన్ టార్గెట్ కానీ, దీని మెయిన్ అంశం కానీ ఒక్కటే ఈనాడు మేము చెప్పేది, ఎవరైతే ఈ కార్యక్రమం చేపట్టిందో వారిని శిక్షించాలి, వారికి కఠినమైన శిక్ష విధించాలి. ఇక మీద ఎవడైనా ఆలయాల జోలికి కానీ, హిందూ సమాజం జోలికి రావాలంటే కానీ భయపడాలి, అది వాళ్ళకు శిక్షించాలి. రెండోది, ఏదైతే ఇక్కడ ఆలయం కూలగొట్టిందో దాని పునర్నిర్మాణాని కోసం ఏం ఫండ్ కేటాయిస్తాను, ఏం సర్క్యులర్ జారీ చేస్తానో శాసనసభ్యులు, ఇక్కడ సంబంధిత కలెక్టర్ గారు, మరి సంబంధిత ఆర్డీఓ గారు, ఆ శాఖల వారు అందరూ కూడా దానికి సంబంధించిన ఇనిషియేషన్ తీసుకొని అవి జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా మెయిన్ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రకంగా ఆలయాల మీద కావచ్చు, దేవుళ్ళ మీద కావచ్చు, వాళ్ళు ఎక్స్పోజర్ కోసం చేస్తున్నా, మరి దేనికోసం చేస్తున్నా అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు చేసే తప్పని చెప్పి ప్రతి ఒక్క సమాజం తెలుసు. ఈనాడు హిందూ సమాజం, ప్రతి ఒక్క హిందూ కుటుంబంలో ఆశ్చర్యకరమైన విషయం ఇది, శివాలయం కూలగొట్టడం. అయితే ఇక్కడ అంటే పని జరిగేటప్పుడు నిజంగా ఇక్కడ ఆలయం ఉన్నది గమనించిర్రా? సో చెప్పిర్రా వాళ్ళకి ఇక్కడ ఆలయం ఉంది, ఇక్కడ డ్యామేజ్ చేయొద్దని చెప్పి? అన్న, చుట్టూ కోట ఉంది, చుట్టూ కట్ట ఉంది, చూడండి 14 ఎకరాల స్థలం ఇది, చుట్టూ కట్ట ఉంది, ఇక్కడ శివాలయం ఉంది. ఇప్పుడు బుషెస్ క్లీన్ చేస్తామంటే మనం చిన్న ఒక రూమ్ ఉంటే కూడా మనకు ఏర్పడుతుంది, కనబడుతుంది. ఇంత పెద్ద ఆలయం కనపడలేదని అంటే మరి నాకు ఐసైట్ ఉందా, వాళ్ళకి ఐసైట్ ఉందా? మరి సమాజం గుర్తించాలి దీన్ని. ఇంత పెద్ద గుడి కనబడలేదు, మేము క్లీన్ చేసేటప్పుడు మాకు ఇంత పెద్ద గుడి మా దృష్టికి రాలేదని చెప్పడం అని అంటే 200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ వర్క్. కనకమేడల వరప్రసాద్ గారు కాంట్రాక్టర్. మరి ఆ కాంట్రాక్టర్ని రప్పిస్తారా? మాధవరెడ్డి గారు బాధ్యత వహిస్తారా? ఇదేదో వహించి వెంటనే ఒక సర్క్యులర్గా రేపు ప్రెస్ మీట్ పెట్టమనండి, ప్రెస్ మీట్ పెట్టి అక్కడ గుడి నిర్మాణం మేము చేపిస్తాం, దానికి ఈ సర్క్యులర్ ఇస్తాను. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేరు ప్రజలకు. వాళ్ళ సీఎంఏ ఇచ్చిండు, వీళ్ళని ఒక సర్క్యులర్ జారీ చేసి ఈ ఫండ్ నుంచి ఆలయ నిర్మాణం మేము చేపిస్తామని చెప్పి రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి నర్సంపేటలో. మేము ఛాలెంజ్ చేస్తాను ఈ సందర్భంగా. మాధవరెడ్డి గారు
గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు రేపు మీరు ప్రెస్ మీట్ పెట్టి గిన్ని కోట్లు ఈ ఆలయ నిర్మాణానికి మేము కేటాయిస్తాం అని చెప్పి మీరు నర్సంపేటలో వివరించండి. మేము హర్షం వ్యక్తం చేస్తాం. ఒక సర్క్యులర్ రేపు రిలీజ్ చేయండి, ఈ ఫండ్ ఇస్తాం ఈ గుడికి అని చెప్పి గుడి పని ప్రారంభించిన తర్వాత మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ప్రారంభించుకోండి, మేము అందరం హర్షం వ్యక్తం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సో ఇది బీజేపీ శ్రేణుల వాదన. ప్రస్తుతం ఈ మట్టికోట మహాదేవుని ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలి. స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దీనిపై సర్క్యులర్ జారీ చేస్తే తాము ఆగ్రహ దీక్షను కూడా నిర్వహిస్తామంటూ బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. గిరిజన సంతోష్ వేణుబిట్టి వరంగల్. అశోక్ నగర్ శివాలయాన్ని పరిశీలించిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఇరెడ్డి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుంటుందని ధ్వజమెత్తారు. ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ తహతహలాడుతూ గత 27 నెలలుగా హిందువులపై అరాచకాలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు. హిందువులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ గుళ్లను ధ్వంసం చేసే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పురాతన ఆలయాల రక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. అశోక్ నగర్లో సర్వే నెంబర్ 226లో గత 105 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల కోసం చెట్లను తొలగిస్తుండగా పురాతన శివాలయం బయటపడింది. 1986 నుండి గిరిజన శాఖ పరిధిలో ఉన్న ఈ స్థలంలో గతంలో ఆశ్రమ పాఠశాల, సైనిక్ స్కూల్ ఉండగా తాజాగా విద్యాశాఖకు బదిలీ చేసిన 30 ఎకరాల చదును పనుల్లో ఈ అపురూప కట్టడం వెలుగు చూసింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఆలయం బయటపడడంతో అధికారులు పనులను తక్షణమే నిలిపివేసి ఆర్కియాలజీ శాఖతో కలిసి విచారణ ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని హెరిటేజ్ సైట్గా గుర్తించి పురావస్తు సంపదను కాపాడేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు నర్సంపేట ఆర్టీఓ వెల్లడించారు. అభివృద్ధి పనుల మధ్య 8 శతాబ్దాల నాటి చరిత్ర ఆనవాళ్లు బయటపడటం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. లోని పురాతన శివాలయం ధ్వంసంపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం నర్సంపేట ఆర్డీఓ మనతో ఉన్నారు. మేడం, ఏంటి అసలు ఆ ప్రాంతం 30 ఎకర్స్ ప్రాంతంలో సో ఫస్ట్ మీరు టెంపుల్ను గుర్తించారా? అసలు ఆ ప్రదేశాన్ని ఫస్ట్ వర్క్ కోసం ఇచ్చినప్పుడు ఎట్లా ఉంది అసలు అక్కడ? అది మనకి సైనిక్ స్కూల్ ఉందండి. యాక్చువల్గా అది 226/1 అశోక్ నగర్ గ్రామానికి సంబంధించి 105 ఎకర్స్ మనం ప్రీవియస్లీ సైనిక్ స్కూల్కి అలాట్ చేయబడి ఉంది. సో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ కోసము మనం ఐడెంటిఫికేషన్ కోసము అందులో ఉన్న వన్ సైడ్ ఉన్న ఒక 30 ఎకర్స్ మనము దానికి ప్రపోజ్ చేయడం జరిగింది. మనం వెళ్ళినప్పుడు అది మొత్తం బుషెస్తో నిండి ఉందండి. సో మనం దాన్ని చూసి ఇది స్కూల్ కోసం ఐడెంటిఫై చేసి మనం వాళ్ళకి ఈడబ్ల్యూఐడిసి వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. సో మనకు అది క్లీన్ చేసే పరిస్థితిలో మొన్న 5వ తారీఖు మనకు అక్కడ ఒక స్ట్రక్చర్ ఉందని మనకు 5th రోజు మాత్రమే తెలిసింది. అంతకుముందు మేము వెళ్ళినప్పుడు బుషెస్తో కవర్ ఉండి అక్కడ అసలు అలాంటిది ఏది మనకి కనిపించలేదు. మీ రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్లో అక్కడ ఎండోమెంట్ స్ట్రక్చర్ ఉందని కానీ, ఆర్కియాలజీ సైట్ హెరిటేజ్ మాన్యుమెంట్ ఉందని కానీ ఏదన్నా రికార్డులో ఉన్నాయా మీ గతంలో? లేదండి. 226 అనే సర్వే నెంబర్ క్లియర్లీ గవర్నమెంట్ ల్యాండ్. సో గవర్నమెంట్ ల్యాండ్ కావడం వల్లనే మనం ప్రీవియస్లీ సైనిక్ స్కూల్ కూడా అలాట్ చేయమన్నాం. మనకు అక్కడ అట్లాంటి హిస్టారికల్ సైట్ ఏది ఉందని కూడా మన దగ్గర ఏ రికార్డులోనూ అవైలబుల్ లేదండి. మనకు అసలు ఐడియా లేదు మనకు అసలు అక్కడ అది ఉంది అని కూడా. మొన్న బుషెస్ క్లీన్ చేసినప్పుడు మాత్రమే మన దృష్టికి వచ్చింది అది. సో ప్రస్తుతం అక్కడ ఒక పాత పురాతన టెంపుల్ ఉంది. సో అటు పొలిటికల్గా కూడా దీనికి తీవ్ర చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అసలు ఏం చేస్తున్నారు? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంప్రదించారా మీరు? వాళ్ళ నుంచి ఏమైనా సూచనలు వచ్చాయా? ఏం చేస్తున్నారు ఇప్పుడు? సార్ మనకు తెలియగానే మనము ఆర్కియాలజీ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తున్నాము. మనకి ఏడీ ఆర్కియాలజీ వారు కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నారు. వాళ్ళు దాన్ని ఎవల్యూషన్ చేస్తున్నారు. సో దాన్ని చూసి వాళ్ళు దాని ఫర్దర్గా వాళ్ళు ఏం చేస్తారన్నది ఆర్కియాలజీ వాళ్ళు మనకి చెప్తారు. హెరిటేజ్ సైట్లో వర్క్ చేయడానికి ఎర్త్ వర్క్ కానీ స్పెషల్ పర్మిషన్స్ కావాలి కదా. సో ప్రస్తుతం ఏంటి వర్క్లు ఆపారా మీ పరిధిలో? ఏం మనకు అక్కడ ఇట్లా జరిగింది, అట్లా హెరిటేజ్ సైట్ ఉందని తెలియగానే మనం ఇమీడియట్ అక్కడ కాంట్రాక్టర్కి చెప్పి వర్క్ ఆపివేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ అక్కడ వర్క్ జరగట్లేదు. ఎంక్వైరీ కోసం ఏమైనా కమిటీ ఫామ్ చేశారా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తరపు నుంచి? సో ఎన్ని రోజులు పట్టే అవకాశం దీనిపై ఒక సొల్యూషన్? అంటే వాళ్ళు ఇప్పుడే మనము ఎవల్యూషన్ స్టార్ట్ చేశారండి. సో వాళ్ళు డిస్కస్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇప్పటి వరకు అయితే ఏం చెప్పలేదు. వాళ్ళ వర్క్ ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం శివాలయ ధ్వంసమైన ఘటనకు సంబంధించి గతంలో పూర్తిగా అక్కడ బుషెస్ చెత్త చెదరంతో ఉండడంతో ఆ ల్యాండ్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కేటాయించాము. అక్కడ చదువు చేసే క్రమంలోనే ఆలయ ఆనవాళ్ళు కనిపించాయి. ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో ఎవాల్యుయేషన్ జరుగుతుంది. దానిపై ప్రభుత్వ ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆర్డీఓ చెప్తున్న పరిస్థితి.